ఆడియో లాంచ్ ముందు ఐ వుడ్ లైక్ మై ఫాదర్ టు సే అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. అఖిల్ ఆడియో లాంచ్కి అఖిల్ని దీవించడానికి వచ్చిన నా ముందున్న పెద్దలందరికీ, మిత్రులందరికీ, అభిమానులు, అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. అఖిల్ ఆ సినిమాలో అంత బాగా కనపడుతున్నా అంటే ఒక్కళ్ళ కృషి కాదు, వినయ్ గారి కృషి, సుధాకర్ రెడ్డి గారి కృషి, అనూప్, తమన్, అందరూ చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ వాడిని అందరూ వాళ్ళ సొంత బిడ్డలా చూసుకుని వాడితో ఈ సినిమా తీశారు. వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఇందాక ఆ స్క్రీన్ మీద వీడియో బైట్స్ ఇచ్చి అఖిల్ని బ్లెస్ చేసిన అమితాబ్ గారికి, సచిన్కి, అందరికీ, కమల్ హాసన్ గారికి, వాళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్. అండ్ ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చేసి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబుకి, కృష్ణ గారితో వారసుడు అనే సినిమా చేశాను నేను. కృష్ణ గారు వారసుడు, నా వారసుడు ఆడియో లాంచ్ చేసినందుకు మరీ థ్యాంక్స్ మహేష్. అండ్ ఎస్పెషలీ ఇందాక నిమ్మగడ్డ ప్రసాద్ గారు అన్నట్టు ఒక యువతరాన్ని వచ్చి ఎంకరేజ్ చేయడం చాలా మంచి పద్ధతి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ మహేష్. మన బంధం ఇప్పటి బంధం కాదు, 75 సంవత్సరాల క్రితం మొదలైంది. అది అలాగే పెరుగుతూ ఇలా అయింది. నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు అఖిల్ని ఒక సునామీ కెరటం మీద పైకెక్కించి తీసుకెళ్తున్నారు. మీ అభిమానులందరికీ మరీ థ్యాంక్స్. నా ముందు సాయేషా ఉంది, దిలీప్ కుమార్ గారు మనవరాలు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అండ్ ఆమెకు కూడా విష్ హర్ ఆల్ ద బెస్ట్. సుధాకర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నితిన్కి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ ఒకేషన్కి వచ్చే ముందు అమలకి ఫోన్ చేసి, నేను మైసూర్ నుంచి ఇవాళే వచ్చాను, అమల నువ్వు ఇవాళ ఏమన్నా మాట్లాడుతున్నావా అని అడిగాను. ఈ ఎస్ఎంఎస్లో ఈ మధ్యన ఎమోజీ అని ఒకటి ఉంది చూడండి, అది పెట్టి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అని పెట్టింది. అదే నమస్కారం అని ఎమోజీ సింబల్ నాకు పంపింది. అమలా యూ వాంట్ సే ఎనీథింగ్? ఓకే, నాకు కూడా అదే చెప్పింది. తను ఏంటంటే మీ అందరికీ నమస్కారం, మీ ప్రేమ, మీ అభిమానానికి నమస్కారం అన్నట్టు. అంతేనా? రైట్. వినయ్ గారు ప్లీజ్ కమ్. అక్కినేని అభిమానులందరికీ నా నమస్కారాలు. లాస్ట్ ఫంక్షన్లో నాగార్జున గారు చాలా పెద్ద మాటలు అన్నారు. ఏం మిగిల్చారు అఖిల్ కంటే, నేను వినాయకుని మిగిల్చా అన్నారు. అది చాలా బాధ్యతతో కూడుకున్న మాట. నేను ఆయనకు ప్రామిస్ చేశాను, ఈ సినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుందని. ఆయనకి చేసిన ప్రామిస్ని 100% నిలబెట్టుకున్నా అని నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకుంటారు. ఇప్పటి వరకు అఖిల్ సూపర్ స్టార్ అవుతాడని అందరూ చూసిన వాళ్ళు అనుకున్నారు. కానీ నేను సినిమా తీసిన వాడిగా చెప్తాను, ఖచ్చితంగా అఖిల్ సూపర్ స్టార్ అవుతాడు. అలాగే ఈ ఫంక్షన్కి వచ్చిన మహేష్ బాబు గారికి నా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన అందరి గెస్ట్కి అండ్ అందరి ఫ్యాన్స్ అందరికీ, అక్కినేని వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఇక్కడికి స్పెషల్గా వచ్చిన మహేష్ బాబు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ సార్. ఈ సినిమా గురించి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అనే పేరు తప్ప నేను పడ్డ కష్టం చాలా తక్కువే. ఇంత అందరూ అన్నట్టుగా ది మెయిన్ బ్యాక్ బోన్ మా నాన్నగారు అండ్ మా అక్క, వాళ్ళు పడ్డ కష్టం నాకంటే ఒక 10 రెట్లు ఎక్కువ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ హావ్ టు థ్యాంక్ నాగార్జున గారు, ఎందుకంటే ఇంత ఒక లెగసీ ఉన్న ఫ్యామిలీ, 3rd జనరేషన్ హీరో నీ లాంచ్ సినిమాకి వాళ్ళు చేయకుండా
మమ్మల్ని నమ్మి, మా బ్యానర్ని నమ్మి, వినయ్ గారిని నమ్మి మాకు అప్పగిచ్చారు. మీ అందరికీ ఏమనుకుంటారంటే నితిన్ మంచి జాక్ పాట్ కొట్టాడరా అని అనుకోవచ్చు. కాదు, టెన్షన్ ఇది పడుతుంది ఈ సినిమా రిలీజ్కి. ఎందుకంటే ఒక లాంచ్ హీరో కెరియర్ తను చాలా ఆధారపడి ఉంది. ఆ టెన్షన్ అంటే నాకు తెలుసు. నాగార్జున గారు టెన్షన్ ఉందో లేదో నాకు తెలియదు, ఎంత ఉందో నాకు తెలియదు, అఖిల్ తెలియదు, అమ్మగారు తెలియదు. బట్ వినయ్ గారు నాకు మా ఇద్దరికి మాత్రమే తెలుసు టెన్షన్ ఎంత అనేది. అండ్ ఈ ప్రెషర్ ఇంకోటి నాకు ఎక్కువైంది ఏంటంటే, అమలా గారు ఇప్పుడు మాట్లాడలేదు కానీ లాస్ట్ ఫంక్షన్లో ఏమన్నారంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నాము చూసుకోండి అన్నది. చాలు, దాంతో టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది అంత మాట అన్నాక. సో మా టీం అంతా వి వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇవాళ మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్ అండ్ తమన్ ఇద్దరు చాలా మంచి పాటలు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకెవరి గురించి మాట్లాడాలి? ఎవరి గురించి మాట్లాడాలి? మేరా దిల్ కా తుకడా మై జిగర్ అఖిల్ గురించి మాట్లాడాలంటే, నాకు తెలిసి లైక్ నేను నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు అంతగా మెచ్యూరిటీ లేదు, ఐ వాజంట్ ప్రిపేర్డ్, ఏం తెలీదు. కానీ అఖిల్ని మాత్రం అతనికి మెచ్యూరిటీ లెవెల్స్ ఇంత యంగ్ ఏజ్లో ఫస్ట్ సినిమాకే ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్, మెచ్యూరిటీ లెవెల్స్ నాకు తెలిసి డెబ్యూ ఫిల్మ్ యాక్టర్స్తో నెవర్ చూడలేదు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ హిస్ కాన్ఫిడెన్స్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్. అండ్ తన హార్డ్ వర్క్, తన డెడికేషన్ ఎంత అనేది మా టీం అందరికి బాగా తెలుసు. తను మంచి గ్రేటర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ బ్రదర్ ఐఎమ్ విషింగ్ హిమ్. అండ్ సాయిషా సినిమాతో యూ మేకింగ్ వెరీ గుడ్ ఎంట్రీ అండ్ యూ హ్యావ్ రైట్ ఫ్యూచర్ టు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిషా, ఆల్ ది బెస్ట్. నాగార్జున గారు ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తారు. దశమి రోజు అంటే మీ అందరికీ తెలుసు, దశమి అంటే విజయం. ఈ సంవత్సరం విజయదశమికి అఖిల్ సినిమా అక్టోబర్ 22న రిలీజ్ కాబోతుంది. కంగ్రాచులేషన్స్ అఖిల్. ఓకే, సో ముందుగానే పండగ వాతావరణం వచ్చేసింది. అక్టోబర్ 22 డేట్ కూడా చెప్పేశారు నాగార్జున గారు. ఇక సాయిషాన్ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. అండ్ అలాగే శ్రీ సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నితిన్ హీరో అయినా, నితిన్ నిర్మాత అయినా అన్నిటికీ మూలకారకుడు శ్రీ సుధాకర్ రెడ్డి గారు. అలాగే నిఖితా రెడ్డి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము, ద ప్రెజెంటర్ ఆఫ్ ద ఫిల్మ్. కోన వెంకట్ గారిని, వెల్కొండ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, రైటర్స్, డైలాగ్ రైటర్స్. లహరి మ్యూజిక్ మనోహర్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగ సుశీల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సుమంత్ అండ్ సుశాంత్. శ్రీ నిమ్మగడ్డ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ చాముండ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సార్. సినిమాటోగ్రాఫర్ శ్రీ అమోల్ రాథోడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నిర్మాత శ్రీ మహేష్ రెడ్డి గారిని, సి కళ్యాణ్ గారిని, బెల్లంకొండ సురేష్ గారిని, అలాగే బండ్ల గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన లిరిక్ రైటర్స్ శ్రీ భాస్కర్ భట్ల గారిని, శ్రీ చైతన్య గారిని, కృష్ణ చైతన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నిఖితా రెడ్డి జివ్వటూనే లాగిందిల్ల హే కిల్ ఇచ్చై నీది అంటూ అడిగేసింది ఆ పిల్ల. నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మర్చి 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 మర్చిపోయానే. కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి 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 నాలో ఉండి నువ్వే ఏదో చేసావే. ఓ దక్కు దక్కు ఓ దక్కు దక్కు ఓ దక్కు దక్కు
అందం నువ్వేనా నీతోనే అడుగు వేస్తూ ఆలోచిస్తున్నా తోడా దేఖోనా కొంచెంలో లోనా